అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా బోయ శాంతమ్మ గారికి, అక్కగారికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా అక్క పార్టీలో ఉంటూ ఎన్నో సేవలు అందిస్తూ నమ్మకంగా పనిచేస్తూ ఈరోజు వాళ్ళు పార్టీ పరంగా నమ్మకంతో చైర్మన్ పదవి ఇచ్చారు. కానీ ఇప్పుడు వాళ్లకు పార్టీలో బలం ఉంటూ ఇప్పుడు అవినీతి చేయకుండా కూడా మా వాల్మీకి సామాజిక వర్గాన్ని అంటే వారు అనగదొక్కుతూ వాళ్ళకి సంఖ్యాబలం ఉంటే కూడా మళ్ళీ అక్క మీద అవిశ్వాస తీర్మానం ఎందుకు పెడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. అంటే మా వాల్మీకి పరంగా సంఖ్యాబలం 50 నుంచి 60,000 మంది ఉన్నారు. 60,000 మంది ఉంటూ ప్లస్ వాళ్ళ పార్టీ పరంగా కూడా 34 మంది 35 మంది ఉన్నారు. వాళ్ళు పార్టీ పరంగా అనుకుంటే అక్క మీద అవిశ్వాసం పెట్టలేదు. ఇంకా సంవత్సరం అంటే మరి స్థానిక ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి అక్కనే కొనసాగించాలని మా వాల్మీకి బంధువుల తరఫున న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మేము వాల్మీకి సంఘాలుగా చైర్మన్ బోయ శాంతమ్మ గారికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో సంఘీభావం తెలపడం రావడం జరిగింది. గత 2 రోజులుగా ఆమె దీక్ష కొనసాగింది. మేము కూడా వాల్మీకులుగా మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని మేము ఈరోజు ఆమె మద్దతు తెలపడానికి వచ్చాం. ప్రధానంగా కంటిన్యూ ఉండాల్సిన చైర్మన్ శాంతమ్మ గారు చైర్మన్ అయినప్పటి నుంచి అనేక ప్రజా సమస్యల మీద పనిచేశారు. నీటి సమస్య అయితేనేమి అనేక సమస్యల మీద వాళ్ళు బాగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా గతంలో 90 నుంచి ఈనాటి వరకు కంటిన్యూగా కౌన్సిలర్ గెలుస్తూ ప్రజల మద్దతు ఉన్నందుకే అధిష్టానం గుర్తించి వాళ్ళకి చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ చైర్మన్ పదవిని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో మేము వాల్మీకి సంఘాలుగా మద్దతు తెలుపుతున్నాం. కాబట్టి బోయ వాల్మీకి శాంతమ్మకు చైర్మన్గా కొనసాగించాలని, న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.